ఈరోజు వాగ్దానంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 మరియు 21 వచనాలు మనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటనో ఊహించు వాటన్నిటికంటనో అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రేమగల తండ్రి, మేము అడిగే వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా చేయ శక్తి నీకుంది కనుక నీకు స్తోత్రాలు. చాలాసార్లు నీ శక్తిని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసి ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన పరిపూర్ణమైన విశ్వాసం నమ్మిక నీ మీద కలిగి ఉండని సహాయం చేయండి. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే ఏవైతే అడుగుతున్నారో వాటికి మించి అద్భుతాలు చేయమని కోరుతున్నాం. ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దయచేయండి ప్రభు, మేలుతో వారిని నింపండి. ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం కోసం, విడుదల కోసం, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరే బలపరిచి స్థిరపరిచి అద్భుతాలు చేయమని కోరుకుంటూ ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.